హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మనం జిఎస్ఆర్ టీవీలో సినిమాల గురించి మనం రివ్యూలు కానీ రకరకాల విషయాలు చర్చించుకుంటున్నాం కదా. ఈరోజు అలాగే మన అందరి ఫేవరెట్ హీరో అయిన మహేష్ బాబు సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం. అది కూడా ఒక మహేష్ బాబు వీరాభిమాని మన బాలశంకర్ సమక్షంలో ఆ సినిమా గురించి మనం హాయ్ బాలశంకర్, ఆయన సంతోషం ఎలా వ్యక్తపరుస్తాడో మనం తెలుసుకుందాం. హాయ్ బాలశంకర్, హౌ ఆర్ యూ మ్యాన్? చెప్పండి సార్. జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఓకే 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 బాలశంకర్ సార్ చెప్పండి సార్. కలేజా సినిమా రిలీజ్ అయింది బాలశంకర్, రెండోసారి రిలీజ్ చేశారు. ఓకే ఓకే బాలశంకర్, చాలా మంది దీని మీద రూమర్స్ వచ్చాయి. ఏమని? ఎప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఏముంది కలేజా సినిమాలో, ఆ దుంబేంది, ఈ యాక్షన్ ఏంది, ఆ తొక్కేంది, ఇదో అన్నారు. మహేష్ బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే అతను చాలా యాక్టిట్యూడ్ గా, అంటే ఎలా ఉంటాడంటే ఒక జోగిల్గా ఉన్నట్టుగా, అంటే అతని యాక్షన్ లోనే కామెడీ ఉంటది. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున ఒక హీరోని కొట్టి పడేయడం అనేది ఆ రోజు సంచలనం. ఏంది హీరో కొట్టడం ఏంటి అని ఆ రోజున సినిమాని సరే పెద్దగా పట్టించుకోవాలి. కానీ ఈ రోజున ప్రతి ఇంట్లో ఉండే భాగవతం. కానీ బాలశంకర్ ఏమైందంటే ఆ రోజు రిలీజ్ అప్పుడు ఫస్ట్ రిలీజ్ నేను వెళ్ళా. ఎప్పుడు వెళ్ళా అనుకున్నా, ఆ రోజు మహాలయ అమాస రోజు రిలీజ్ అయింది సినిమా. అర్థమైందా? పొద్దున్నే నేను ఉదయం ఆటకి వెళ్ళా. ఉదయం ఆటకి వెళ్తే సెకండ్ షో దాకా టికెట్లు అందలే బాలశంకర్. ఇప్పుడులా కాదు, అప్పుడు ఇట్లా బుక్ చేసుకోవడం కాదు, మామూలు ఓపెన్ గా థియేటర్ ఎంత ఉంటే అంత. 2 థియేటర్ రిలీజ్ ఇచ్చాడు బాలశంకర్. ఏ థియేటర్ లో కూడా కలెక్షన్ టికెట్ అందలా. అట్లా ఉండేదండి. నేను ఉదయం ఆటకి వెళ్తే సెకండ్ షోకి నాకు అందింది. సెకండ్ షోకి కూడా ఎక్కడ ముందు తెర ముందు కూర్చొని చూసాం ఆ థియేటర్లో. 2 థియేటర్లు ఇచ్చినా కూడా టికెట్లు అందల. ఆ రోజున నేనే బిత్తరపోయా. కుండు అంటే ఏమైంది, అమాస కదా మనకి, మన పనికి సెలవు కదా. ఆ రోజు పొద్దున పూట వెళ్ళినోడిని సాయంత్రం సెకండ్ షో చూసి వచ్చా. అసలు అంటే మహేష్ బాబుకి వీరాభిమాన్ అంత సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వం నుంచి వచ్చింది కాబట్టి వీరాభిమాన్. అప్పటికే మహేష్ బాబు దాదాపు చాలా సినిమా సూపర్ హిట్. అందులో అతడు సినిమా సూపర్. అతడు సినిమా మీద ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ బాగా, అది ఎట్లా సైలెంట్ గాను పంచులా అంటుంటాయి కదా. ఈ సినిమాకి కూడా అలానే ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ ఏమైంది, చేంజ్ ఉంటది పూర్తిగా. అసలు మహేష్ బాబు కొద్దిగా చేంజ్, అది ఆపోజిట్ అనమాట. పూర్తిగా ఆపోజిట్. ఎంత ఆపోజిట్ అంటే అసలు మామూలుగా యాక్షన్ లో ఎక్కడ రాజీ పడలేదు, కథలో ఎక్కడ రాజీ పడలేదు, తీసే విధానంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. దానితో ఏంటంటే మనోడు ఏంటంటే చెప్పేది త్రివిక్రమ్ అంటే అది ఒక డిఫరెంట్ సాంగ్స్, ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్సలెంట్ గా ఉంటాయి బాలశంకర్. సూపర్ సాంగ్స్ మాత్రం అసలు సూపర్ సాంగ్స్ ఉంటాయి. కానీ సినిమా ఏమైపోయిందంటే ఎక్కువ కామెడీ ఉండేదానికి జనాలకి అది దేవుడు కాన్సెప్ట్ అనేది తర్వాత ఎక్కలేదు. తర్వాత చెప్పాలి దేవుడు కాన్సెప్ట్ ఒక రకంగా చెప్పాలంటే అండి, థియేటర్ లో ఆ రోజు నా సినిమా పెద్దగా ఆడి ఉండకపోవచ్చు. అంటే పెద్దగా అంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి రన్నింగ్ లేదు. కానీ ఎక్కడ రన్నింగ్ ఉందిరా బాబు అంటే ఆ రోజు మొదలుకొని ఈ రోజు కూడా టీవీలో మాత్రం రన్నింగ్ మామూలు కాదు. అసలు రన్నింగ్ నిజంగా. ఇంకో విషయం కూడా చెప్పాలి నీకు ఇదే సందర్భంలో. ఓసారి వెళ్ళి సినిమా తెలుసుగా, ఓసారి వెళ్ళి అది కూడా థియేటర్లు ఫెయిల్. కానీ ఈ రోజుకి కూడా టీవీలో రన్నింగ్ గానే ఉంది. ఏమైనా ఈ సినిమాలో టైమింగ్ కానీ, మహేష్ బాబు టైమింగ్ కానీ, యాక్షన్ కానీ అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ సినిమా జనానికి ఎందుకు ఎక్కలేదు అట మీరు అన్నట్టు బాలశంకర్, మీరు అన్నట్టు అప్పటి నుంచి ఈ సినిమాని మళ్ళీ అదే టీవీలో చూసిన వాళ్ళు కానీ ఇంత క్లాసిక్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఇంత క్లాసిక్ సినిమా ఎందుకు ఫ్లాప్, ప్రతి ఒక్కరు అదే అంటారు. నిజంగా అంటే కొన్ని సినిమాలు ఒకసారి చూసిన తర్వాత రెండోసారి చూడాలని బోర్ కొట్టాయి. ఎక్కడ అవసరం. నేను ఒక క్వశ్చన్ చెప్తా. జై లోకేష్ ఎన్టీఆర్ ముగ్గురు ఉంటారు కదా హీరో. దాంట్లో ఆ ముగ్గురు సినిమా 2 సార్లు చూసిన తర్వాత 3వ సారి నాకే బోర్ కొట్టింది. వాస్తవం చెప్తాను, నాకే బోర్. ఎందుకంటే జై క్యారెక్టర్ ఎందుకో అక్కడ అతను రౌద్రం చూపించాను కానీ, తర్వాత ఇద్దరి మధ్యలో ఏదో కోఆర్డినేషన్ కానీ, అంటే ఏదో అతికిచ్చినట్టుగా అనిపిస్తూ చూడడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే ఇతను వేరే అబ్బాయి అయిపోయినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. చెప్పండి. కానీ కలేజా సినిమా టీవీలో ఎన్నిసార్లు బోర్ కొట్టలేదండి. ఓసారి వెళ్ళే సినిమా ఎన్నిసార్లు చూడ అసలు బోరే కొట్టదు దాంట్లో. ఎందుకంటే ఆ స్టోరీ అలా వెళ్ళిపోయింది, మెత్తగా వెళ్ళిపోయింది. అంటే ఎట్లా చెప్పాలంటే ఒక టైర్ బస్సులు కనుక ఒక టైర్లో ఒక గోడ కట్టిన ఒక చేనుకి, అది కూడా కాదండి. గురూజీ డైలాగ్ బాలశంకర్ అట్లా కూడా కాదండి. ఇంకేం చెప్పాలంటే మాత్రం వెన్నపూసలో కనుక మన కత్తి ఎలా పెడితే అలా దిగిపోయిందండి, మెత్తగా అలా స్మూత్గా వెళ్ళిపోతుంటది స్టోరీ. అసలు ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఒక సినిమా చూస్తున్న ఆ ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఏమిటి, నెక్స్ట్ ఆత్రం, మళ్ళీ నెక్స్ట్ సీన్ కోసం ఆత్రం. అంటే ప్రతి సీన్ చూడాలనిపించేలా ఆ సినిమా ఉంటుంది అనమాట. ఆ కలేజా సినిమా
అసలు ఎంత ఆ ఎడార్లో తీశారు సినిమా. ఆ ఎడార్లో ఆ హీరోయిన్ నడుస్తున్నప్పుడు ఆ పిక్కలు చూపించి అసలు ఎంత జోగిలిగా ఉంటుందంటే బాలశంకర్ పాపం హీరోయిన్ కింద దాకా డ్రెస్ ఉంది బాలశంకర్, చివరికి ఎత్తారు బాలశంకర్, కట్ చేసి ఎంత బాగుంటది. ఓకే. అందుట్లో ఇంకోటి ఈ బస్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు భోజనం చేసిన బస్ మొత్తం దుబ్బేస్తారు. ఎలాంటి సీన్ అంటే అసలు అది ఓకే బాలశంకర్, కానీ రిలీజ్లో అద్భుతాలు సృష్టిస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పటికే 13 కోట్లు రిలీజ్ చేసిందని వసూలు చేసింది. 13 కోట్లు ఇప్పటికే 3 రోజుల్లో 13 కోట్లు వసూలు చేస్తామంటే అసలు మహేష్ బాబు స్టామినా మామూలుగా లేదు. అసలు రిలీజ్లో నెంబర్ 1 సినిమా కూర్చుంది బాలశంకర్. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల తరఫున, మా జిఎస్ఆర్ టీవీ తరఫున అందరికీ మేము మహేష్ బాబు అభిమానులందరికీ విషెస్ చెబుతున్నాం. అలాగే ఆ చిత్ర నిర్మాత ఏమన్నాడు అనుకున్నా, ఈ సినిమాని మహేష్ బాబు అభిమానులే ఫ్లాప్ చేశారు. ఈ సినిమాని ఎవరు ఫ్లాప్ చేయలేదు. ఆ రోజున అందరూ 1-2 సార్లు చూసినట్టే ఇది బ్లాక్ బస్టర్ అయి కూర్చునేది అని అన్నాడు. 1-2 సార్లు కాదులేండి, అప్పటి వరకు ఏంటంటే అతడు సినిమా హైప్ లో మైండ్ లో ఉండిపోయింది. తర్వాత డిఫరెంట్ గా తీద్దామని ట్రై చేశాడు. ఇది తీయడం మాత్రం ఎక్సలెంట్ అండి. సినిమాలో ఎక్కడ కూడా బోర్ అనేది ఎక్కడ లేదు. ఏ సన్నివేశం కూడా స్కిప్ చేయాలి, మనం రిమోట్ తిప్పాలన్న ఆలోచన కూడా ఎక్కడ లేదు. పర్ఫెక్ట్ గా సినిమా ఉంది. తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చింది, 1 సినిమా వచ్చింది. 1 సినిమా అసలు అంటే నిజంగా అసలు మామూలు సినిమా కాదు. అసలు చాలా డిఫరెంట్. అసలు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నావు అంటే అటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఇలా చేయొచ్చు అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక అద్భుతమైన క్యారెక్టర్. నందమూరి కుర్రాడు ఉన్నాడు, అతను కూడా ఒక స్టోరీ చేస్తాడు. ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి ఆయన బంధిస్తాడు అనమాట. ఆ బంధించినప్పుడు కూడా అందులో ఒక క్యారెక్టర్ చనిపోయినట్టుగా పక్కన నుంచొని తప్పించుకోవడానికి ఒక క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ సినిమా కూడా చూస్తాను, అది పేరు గుర్తురావట్లేదు కానీ అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్ తోటి సినిమా తీసినప్పుడు సూపర్ డూపర్ హిట్. మరి జనాలకి ఎందుకు ఎక్కట్లేదంటే మహేష్ బాబుని ఎప్పుడు ఒక రేంజ్లో ఊహించుకున్నప్పుడు ఆ రేంజ్లో కనిపించాలి. మనం గనక బాలయ్య గారు కనుక ఎప్పుడు కూడా రౌద్రంగా ఉండి 10 మందిని 20 మందిని ఏకంగా లేపుతూ ఉంటే అలా చూడబోద్దు అయితే, కానీ ఆయన ఏదో సాఫ్ట్ క్యారెక్టర్కి కామెడీ చేస్తుంటే నచ్చదు. సో మహేష్ బాబును కూడా అలా అతడులో ఒక సైలెంట్ కిల్లర్గా ఊహించుకున్నారు. ఆ స్టామినా దాన్ని కనిపించేటప్పటికి కొద్దిగా ఏదో డిసప్పాయింట్ అయినట్టు అనిపించింది నాకు. సో నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు సెకండ్ రిలీజ్ చూసారు కదా, ఇప్పుడున్న యువతకి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది. అయితే బాలశంకర్ ఆ సినిమా థియేటర్లో వేసి పని కానీ ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో పోయింది కానీ టీవీలో ఎప్పుడు వచ్చినా అబ్బా ఇంత క్లాస్ అదేంది టీవీ రేటింగ్ ఉండే అదిరిపోయాయి. అసలు ఎప్పుడు వేసిన సినిమా ఆ సినిమాకి టాప్లోనే ఉండేది. ఇది 1వ సారి 2వ సారి 3వ సారి 4వ దాదాపు 10 ఇప్పటికి 100 సార్లు వేసారు సినిమా. అయినా సరే టాప్ రేటింగ్ ఉంది. కానీ రిలీజ్ అయినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ బాలశంకర్. నిజంగా ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు ఏ రిలీజ్ అయ్యే సినిమా 1-2 రోజులు ఉండేది. ఇది రన్నింగ్ వస్తుంది ఈ సినిమాకి, రన్నింగ్ వస్తుంది, మామూలు డైలీ రన్నింగ్ వస్తుంది, అద్భుతంగా ఆడుతుంది. ఇప్పటికి 4 రోజులు అయినా కూడా అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తుంది. నిజంగా మహేష్ బాబు వల్ల మీకు నమస్కారాలు. అభిమానులు కాదు, ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో చూసిన వాళ్ళు సడన్ గా పిల్లలు తీసుకుని థియేటర్కి వెళ్తున్నారు. అది 4K థియేటర్ లో వచ్చినప్పటికి ఏంటంటే థియేటర్ చూపించాలి పిల్లలకి. చాలా బాగుంటుంది. ఇది మాత్రం పూర్తిగా ఫ్యామిలీ పిక్చర్, సరదాగా చూసేది. ఇందులో బూతులు ఉండవు, వల్గర్ భాష ఉండదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాదు ఒక దేవుడి క్యారెక్టర్ అనేది మాత్రం సూపర్ డూపర్ క్యారెక్టర్. అంటే మన జీవితంలో సడన్గా జరిగినవి దేవుళ్ళు ఎలా మనం పోల్చుకుంటామో అటువంటి క్యారెక్టర్ దాంట్లో ఉందన్నమాట. అంతకుమించి దీంట్లో బోర్ కొట్టే సన్నివేశాలు అక్కడ బోర్ కొట్టడానికి ఏముంది అక్కడ. కానీ క్యారెక్టర్లు కూడా కొన్ని షఫీ క్యారెక్టర్ కానీ, రావు రమేష్ క్యారెక్టర్ కానీ, అన్నిట్లో ఓం నమో ఒక సాంగ్ ఉంది సార్, అది ఈ రోజుకి స్టేజ్ మీద సాంగ్ వేసేవాళ్ళే కదా. అద్భుతమైన సాంగ్ అసలు అది. మణి శర్మ కూడా అసలు దాన్ని అంటారు ఏం తాకి కుట్టావి అంటారు అసలు ఆయన ఎందుకంటే అది అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. అసలు అది వ్యసనం అనమాట ఆ పాట అనేది. ఆ సాంగ్ లాంటి డాన్స్ గానీ అటువంటి సాంగ్ స్టైల్ గానీ ఇంతవరకు మళ్ళీ రాలేదు కూడా. అది ఒక ఎడిట్ అయిపోయారు జనాలు మాత్రం, ఆ సాంగ్ ఎడిట్ అయిపోయారు. అలాగే మహేష్ బాబు అందరికి ఈ సందర్భంగా మేము ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా ఓకే, నెక్స్ట్ రాబోయే రాజమౌళి అండ్ మహేష్ బాబు కంటెంట్ లో రాబోయే సినిమా కూడా అద్భుత విజయం సాధించాలని, ఇతను వరల్డ్ హీరోగా సిస్టర్స్కొని కూర్చోవాలని కుర్చీలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బాలశంకర్, మేము కూడా కోరుకున్నాం, మా జిఎస్ఆర్ టీవీ తరఫున మేము కోరుకున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్.